ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో హాట్ ఫేవరెట్గా మారిపోయింది. ముందుగా బంగ్లాదేశ్ పని పట్టింది. ఆల్రౌండ్ షోతో కుమ్మేసింది. ఇప్పుడు పాకిస్తాన్ పైన రివెంజ్ తీర్చుకుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి దుబాయ్లో బదులు తీర్చుకుంది. ఒకప్పటితో పోల్చితే పాకిస్తాన్ అంత గొప్పగా ఏమీ లేదు. సాదాసీదా జట్టుగానే కనిపిస్తోంది. అయితేనేం పాకిస్తాన్ను ఓడిస్తే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. అందుకే భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు మస్తు ఖుషీగా ఉన్నారు. పాకిస్తాన్పై టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అన్నిటికీ మించి విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడంతో అభిమానుల ఆనందానికి బౌండరీ లేకుండా పోయాయి. ఓవరాల్గా చూస్తే టోర్నీలో టీమిండియా ఒక అన్స్టాపబుల్ అని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. గ్రూప్ దశలో ఇప్పటికే టీమిండియా 2 విజయాలు సాధించింది. టెక్నికల్గా ఖరారు కాకపోయినా భారత జట్టు సెమీస్ చేరినట్టే. న్యూజిలాండ్ పైన తీన్మార్ ఆడిస్తే గ్రూప్లో భారత జట్టు టాపర్గా నిలుస్తుంది. వరుస విజయాల జోష్ను సెమీస్లోనూ కొనసాగించడానికి వీలవుతుంది. భారత జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ నుంచే దూకుడు మీదుంది. ప్లేయర్లందరూ టచ్లోకి వచ్చేశారు. బ్యాటింగ్ బౌలింగ్లోనూ టీమిండియా సాలిడ్గా ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తగ్గేదే లేదంటున్నారు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో సెంచరీ కొట్టాక రోహిత్ సెల్ఫ్లెస్ అప్రోచ్ను కంటిన్యూ అవుతున్నాడు. పవర్ ప్లేలోనే పవర్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. శుభ్మన్ గిల్ క్లాసిక్ ఆట తీరుతో ఔరా అనిపిస్తున్నాడు. వైస్ కెప్టెన్సీ రోలుకు న్యాయం చేస్తున్నాడు. కన్సిస్టెన్సీకి కేర్ ఆఫ్గా మారాడు. ఇప్పుడు కోహ్లీ కూడా భారీ స్కోర్ బాకీని తీర్చేశాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ సైతం సెటిల్ అయిపోయాడు. పాకిస్తాన్పై హాఫ్ సెంచరీతో తన ప్లేస్కు డోకా లేకుండా చేసుకున్నాడు. టీం మేనేజ్మెంట్లో నమ్మకం పెరిగేలా చూసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు వచ్చినా సరే డైనమిక్గానే ఆడుతున్నారు. బాధ్యతలు తీసుకోవడానికి అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సిద్ధంగానే ఉన్నారు. టీం అవసరాలకు తగినట్టుగా ఆడేందుకు సై అంటున్నారు. బౌలర్లు కూడా మరో లెవెల్ చూపిస్తున్నారు. అందరూ తలా ఓ చెయ్యి వేస్తున్నారు. తొలి మ్యాచ్లో మహమ్మద్ షమి వరల్డ్ క్లాస్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. రెండో మ్యాచ్లో మిగతా బౌలర్లందరూ వికెట్ల వేటలో స్టామినా చూపించారు. పాకిస్తాన్ను 250 పరుగులలోపే కట్టడి చేయడంలో కీలకంగా నిలిచారు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా మంచి మార్కులే సాధించారు. మొత్తంగా భారత జట్టు ఇప్పుడు హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. తర్వాతి మ్యాచుల్లోనూ జోరు చూపితే భారత్ ఖాతాలో ఛాంపియన్స్ ట్రోఫీ చేరినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.